ప్రతి సేల్స్ పర్సన్ ఫేస్ చేస్తున్న పవర్ఫుల్ ప్రాబ్లం ఇది. అండ్ మోర్ ఓవర్ కస్టమర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనడం సేల్స్ లో చాలా చాలా కామన్. దాన్ని భూతద్దంలో పెట్టి చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని ప్రొఫెషనల్ స్ట్రాటజీస్ చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఒక కస్టమర్ కి మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ రిలేటెడ్ మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ మూమెంట్ వరకు కస్టమర్ ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాడు, కానీ తర్వాత సైలెంట్ అయిపోయాడు. కాల్ చేశారు, మెయిల్ పెట్టారు, మెసేజ్ కూడా పెట్టారు, బట్ నో రిప్లై. అప్పుడు ఏమనుకుంటాము? కస్టమర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. అవునా కాదా? బట్ అది కరెక్ట్ అప్రోచ్ కాదండి. బికాస్ కస్టమర్ ఒకసారి ఇంట్రెస్ట్ చూపించాడంటే అది అతనికి ఉన్న నీడ్ అని ముందు మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నో రియల్ నో కాదు అని అర్థం చేసుకోవాలి. అతను బిజీ అయి ఉండొచ్చు, లేదా మర్చిపోయి ఉండొచ్చు. అంత దానికే పులి జింకను వేటాడినట్టు సేల్స్ పర్సన్ కస్టమర్ ని వేటాడేలా ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదని ఫస్ట్ సేల్స్ పీపుల్ అర్థం చేసుకోవాలి. నౌ మేజర్ 3 strategies దట్ ఎవ్రీ సేల్స్ పర్సన్ మస్ట్ నో. స్ట్రాటజీ నెంబర్ 1, సెండ్ ఎ వాల్యూ బేస్డ్ మెసేజ్, నాట్ ఏ సేల్స్ స్పీచ్. ఇప్పుడే మా సేల్స్ ఆర్ సర్వీసెస్ తీసుకోండి అని చెప్పకండి, దానికి బదులుగా వాల్యూని యాడ్ చేయండి. స్ట్రాటజీ నెంబర్ 2, పర్సనల్ గా ఫాలోఅప్ చేయండి. కస్టమర్ కి అసలు తనకున్న నీడ్ ని గుర్తు చేయాలి. స్ట్రాటజీ నెంబర్ 3, క్రియేట్ అర్జెన్సీ వితౌట్ బీయింగ్ పుషీ. మీరు మా ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ తీసుకోవడానికి లేట్ చేసిన ప్రతిసారి మీకు ఇంత అమౌంట్ లాస్ అవుతుందని క్యాలిక్యులేషన్స్ చూపించండి చాలు. ఖుషీగా కాకుండా అర్జెన్సీని క్రియేట్ చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉంటే ఈసారి ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అయ్యి చూడండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది.